పువ్వులతోటి అందంగా అలంకరించి డిజైన్లుగా చేసి ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే ఊహించుకుంటున్నావో అలా ఉంటుంది. ఎలా ఉన్నది అంటే ఒక్కసారి చూస్తే దాంట్లో వెలుతురు ఉండదు. మొట్టమొదటిగా దాంట్లో శుభ్రత ఉండదు. దాంట్లో మురికి వాసన, మొత్తం బురద, మొత్తం అల్లపుల్లంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏమిటి ఆ పశువు అంటే మనమే, మన పాపపు హృదయమే. ఎందుకు పట్టినటువంటి నీచ నికృష్టమంటే జీవితమే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు ఈ లోకంలో ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించడానికి వచ్చాడు. కానీ సత్రములో స్థలం లేదు. ఉన్నదా? మీ ఆయనకున్నదా? మెత్తకుందా? ఎంత ఉన్నది? వాళ్ళు ప్రభు నమ్ముకుంటారా? అడిగిపోతున్నాము అని ఏలు దించే పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకు అంటే వారు సత్రం, వారు ఉన్నటువంటి వారు ఆచారాలు, వారు ఉన్నటువంటి విధి విధానాలు ఎన్నో. అయితే ప్రభు పశువుల పాకులు జరిగించాడు. ఆ మురికి, ఆ చీకటి, ఆ విధి విధానం అస్తమిస్తున్నటువంటి ఆ యొక్క తొట్టిలో పెట్టాడు. ఈ పాపపు లోకంలో, పాపం ఉన్నటువంటి మన జీవితాలలో ఆయన వెలుగు నింపటానికి ఎవరైతే నమ్మి ఆయన చేర్చుకుంటారో, ఎవరైతే స్థలాన్ని ఇస్తారో, ఎవరైతే ఆయనందు నమ్మకం ఇస్తారో వారి జీవితాలను వెలిగించడానికి ఆ పశువుల తొట్టిని, ఆ పశువుల పాగని ఏం చేయడానికి? వెలిగించడానికి, జన సందోహంతో నింపడానికి, ఇంకా అస్తవ్యస్తున్నటువంటి ఆ పాకని శుభ్రపరచడానికి ఆయన పశువుల పాకని ఎన్నుకున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగుంటుంది. 2 పేతురు 1:19 అనుకుంటా. 2 పేతురు 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. దేవుని స్తోత్రం. వాక్యము ఎక్కడ ఉంటే అక్కడ వెలుగుంటుంది. ఆ వాక్యమే ప్రభుని యేసుక్రీస్తు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను. ఆ వెలుగు మనుషులు వెలిగిస్తుంది కానీ ఆ వెలుగు చీకటిగా ఉన్నటువంటి ఆ మనుషులు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. యోహాను సువార్త 1:4 తీయొద్దు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి అంతా కూడా ఏముంది? చీకటి, అంధకారం. ఈ అంధకారంలో ఆ జీవాధిపతి దేవుడు రక్షకుడుగా వచ్చి వెలిగిస్తూ ఉన్నాడు. నీవు అంధకారంతో నింపబడితే, అయ్యా నేనే ఆ పశువుల పాకని, నేనే అంధకారాన్ని, నన్ను వెలిగించు ప్రభువా అంటే నేను వాక్యంగా మన హృదయంలోకి వచ్చి వెలుగుగా ఉంటాడు. 1 పేతురు 2:9 ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు మనని. చీకటిలో నుంచి 2:9 ఆశ్చర్య వెలుగులోనికి దేవుడు మన నడిపించాడు. దేవుని బిడ్డలారా, సత్రంలో చోటు లేదు, పాకలో చోటు ఉంది. బలహీనుల్ని ఆయన బలపరచడానికి, ఇంకా అజ్ఞానుల్ని జ్ఞానులుగా చేయడానికి, పెంట కుప్పమైనటువంటి మన జీవితాలని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఆయన మహా దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకాలకు ఎలా వచ్చాడు? రిక్తుడిగా వచ్చి నిన్ను వెలిగించాడు. దరిద్రులు మన్ని, పెంటకు భూములు ఉన్నటువంటి మన్ని ఆయన లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎన్నదండి? 4ది అయిపోయింది. తర్వాత అందులోనే పశువుల తోటి కూడా 5ది అయిపోయింది. గుర్తు పెట్టుకున్నారా? ఇప్పుడు 6ది 1:33 లూకా. చివరికి వచ్చాం మనం. 1:33. చాలు. ఏంటంటే ఇది ఎన్నోది? 6ది. మనం ఎన్ని చెప్తున్నాం అనుకున్నాం? ఇది లాస్ట్ లో ఎన్నోది? 2ది. అంటే ఇంకొకటి ఉంది. రైట్. ఆయన యాకోబు వంశస్థుల్ని
యుగములు ఏలుతాడట. ఏలుడంటే ఆయన పరిపాలించేవాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అంటే పరిపాలించేవాడు. ఎవరిని పరిపాలిస్తాడు అంటే యాకోబు వంశస్థుని పరిపాలిస్తాడు. యాకోబు ఎవరు? యాకోబు ఎవరు? అబ్రహాము యొక్క కాదు, మనవడు. యాకోబు సంతానం ఎవరు? ముని మనవళ్ళు. ఆ యాకోబు యొక్క మునిమనైనటువంటి 12 గోత్ర కర్తలే ఇశ్రాయేలీయులు. ఆ యాకోబు సంతతిని ఈయన యుగ యుగాలు ఏల్తాడట. దేవులారా, గలతీ 3:7 గలతీయులకు రాసినటువంటి 3:7 చదవాలి. కాబట్టి విశ్వాస సంబంధులే దేవుని స్తోత్రం. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడు. అంటే ఇప్పుడు ఈ రక్షకుడు వచ్చి యుగ యుగాలు ఎవరిని వెళ్తాడు? యాకోబు వంశస్థుల్ని. ఈ అబ్రహాము కుమారులు ఎవరు? విశ్వాస సంబంధులు. నువ్వు ప్రభునందు విశ్వాసం వస్తున్నావా? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తారో వారందరూ కూడా అబ్రహాము సంతతి. ఎలా? విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క కుమారుడు. అబ్రహాం యొక్క మనవడెవరు? యాకోబు. యాకోబు సంతతిని, వంశాన్ని యుగ యుగాలు ఎత్తారట. ఆ యాకోబు సంతతి ఎవరు అంటే మనము నూతన ఇశ్రాయేలులము. ఆ యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు 26 చూద్దాం. 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన మీరు దేవునికి కుమారులై ఉన్నారు. అబ్రహాముకే కాదు, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవునికి కుమారులం. విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క సంతతి. అబ్రహాం యొక్క కుమారులే ఇశ్రాయేలులు. మనం ఇశ్రాయేలులం. మనని యుగ యుగములు ఆ దేవుడు పరిపాలించబోతున్నాడు. ఇక్కడ దేవుని చేత పరిపాలించబడతాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు, ఈ యుగం అయిపోయిన తర్వాత ఆ యుగాలలో కూడా దేవుని యొక్క పరిపాలనలో మనం ఉంటాం. ప్రకటన గ్రంథము 7:9 చూద్దాం. అటు తర్వాత నేను చూడగా అదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషల మాట్లాడే నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాని ఒక గొప్ప సమూహం కనబడినో వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారి ఖర్జూర మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన వారికి మా దేవునికిను గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పెను. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూను ఆ 4 జీవులను నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగము పడి అవే అని యుగ యుగములకును మా దేవుని స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని దేవుని నమస్కారం చేసిరి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? అర్థమైందా? అర్థం కానికి మంచి ఒక మాట చెప్తాను. ఇక్కడ ప్రతి జన్మలో నుంచి, ప్రతి ప్రజల నుంచి, ప్రతి భాషల నుంచి లెక్కింపజానటువంటి జనాలు వచ్చి తెల్లటి బట్టలు వేసుకొని ఆయనకు ఎదురు నిలబడ్డారట. తెల్లటి బట్టలు అంటే పరిశుద్ధులు, నీతిమంతులు, నీతి క్రియలేటువంటి వారు. వీరందరూ కూడా దేవుని చేత రక్షించబడినటువంటి దేవుని సంతతి. వారు వచ్చి నా దేవుడికి గొర్రెపిల్లకును ఏదట నాకు కలగజేసినటువంటి ఆ రక్షణకై స్తోత్రములు అని స్తుతి చెల్లిస్తున్నారట. వీరే కాదు, ప్రతి జనమే కాదు, ప్రతి ప్రజే కాదు, ఇంకెవరట? సింహాసనం మీద ఉన్నటువంటి 24 పెద్దలు, అలాగే 4 బుద్ధిజీవులు. వాళ్ళ యొక్క సింహాసనం ఏంటంటే శిరస్సు మీదటువంటి ఏమంటారు, కిరీటాలు తీసి అర్చిత పెట్టి సాష్టాంగ నమస్కారము చేస్తూ ఏమంటున్నారట? యుగ యుగములకు సాష్టాంగపడి ఆమేన్ అని చెబుతూ యుగ యుగములకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తియు, బలమును కలుగునని 7 స్తుతులు చెల్లించారట. దేవుని బిడ్డలారా,
మన దేవుడు ఈ యొక్క యుగంలోనే ఒక 40 సంవత్సరాలు జీవించే దేవుడు కాదు. ఈ మనం నివసించినటువంటి ఈ కలియుగంలో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించి మరణించి ఇక గతించిపోయేవాడు కాదు. ఇక్కడ ఏలతాడు, అక్కడ కూడా యుగ యుగములు ఏలతాడు. యుగ యుగములు ఏలి మనకు కొత్త ఆకాశంను, కొత్త భూమిని మనకు కలగచేసి ఆయనే మనకు దేవుడై ఉండి, ఆయనే మనకు తోడుగా ఉండి మనతో నివాసం చేస్తూ మనని యుగ యుగములు ఆయనతోటే నివాసం చేపిస్తూ ఉంటాడు. ఈ ఒక్క మాట చూసుకుందాం. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనము. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేనే లేదు. ఆ నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము అను తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. హల్లెలూయా. కొత్త ఆకాశము కొత్త భూమి. పరలోకం నుంచి దిగి వస్తుందట. అక్కడ సముద్రం లేదు, ఈ భూమి లేదు, ఏది లేదు, అన్ని కూడా పుష్పట. ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి సృజించబడ్డది. పరలోకం నుంచి దిగి వస్తుందట. అది చూశాడట. ఆ తర్వాత 3వ వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారైన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఇది ఇమ్మానుయేలు. దేవులారా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని నివాసం మనుషులతో ఉంటదట. ఆయన వారితోనే కాపురం చేస్తాడట. వీరందరూ కూడా ఆయనకు ప్రజలట. తానే వారికి దేవుడై ఉండి వారిని పరిపాలిస్తాడట. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. యాకోబు వంశస్థుల్ని యుగ యుగములు పరిపాలించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. చివరిది యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త మొదటిది ఏంటట? యేసుక్రీస్తు వంశావళి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వంశావళి? చదవాలా? అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము నుంచి వచ్చింది. అబ్రహాము వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు విశ్వాసము మూలంగా మనం ఎవరు? అబ్రహాము పిల్లలం. విశ్వాసం మూలంగా మనం దేవుని పిల్లలం. ఇప్పుడు మన ఏ వంశావళి? అబ్రహాము వంశావళి. అబ్రహాము వంశావళిలో ఇప్పుడు ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టాడు. అంటే ఇప్పుడు మన ఏ వంశావళి అండి? అబ్రహాము కానించి చిట్ట చివరికి ఇప్పుడు ఆత్మీయులం కాబట్టి యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 3 తెలుసండి. 3 తెలుసా? ఎవడాడు అన్నావా? మన ప్రధానమంత్రి. ఎంతో గౌరవించాలి. ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్పవాడు. అయితే మాయ మన దేవుడు గొప్ప చెప్పాలా? దేవుడు గొప్ప అంటే కించిత్ కూడా ఆయన చెప్పుల వారిని కూడా నేను ముట్టడానికి యోగుని కాదన్నటువంటి యోహాను నాడే యోహాను చెప్పులు మోయడానికి కూడా అని నేను అంటున్నాను. మీరు అంటే అది లేదు. అంటే ఈ భౌతికమైనటువంటి ఈ లోకంలో ఎంతో గొప్పవాడు. ఆయన మనం సాగిలపడదాం. మన రాజు. ఆత్మీయంగా ఆయన దేనికి పనికిరాడు, క్రీస్తుని బట్టి. అయితే నా రాజా నేను ఈ వంశావళి అనుకుంటారా? ఎవరన్నారు? జాషు బ్రదర్, ఓటేసి గెలిపించావు. మనం ఓటేస్తే గెలిచి మనకి రాజుగా ఉన్నాడు. నేను నీ వంశావళిలో ఉంటాను అంటే కుదురుతుందా? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? మరి ఇక్కడే కుదురుతుంది, ఇక్కడే కుదురుతుంది. దేవుని బిడ్డారా, దేవుని యొక్క డిక్షనరీలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ ప్రకారంగా అది కుదురుతుంది, ఇది కుదురుతుంది. నేను దత్త తీసుకుంటే